ఒక యోచన, ఒక అవలోకన. కథ రచన పాండ్రంకి సుబ్రమణి. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. మంగళాపురం కాలనీ మొదటి రోడ్డు వచ్చేటప్పటికి దక్షిణామూర్తి కారు వేగం తగ్గించి సుదీర్ఘంగా సాగే పక్క దారిలోకి మలుపు తిప్పాడు. కాసేపు ముందుకు కారుని డ్రైవ్ చేస్తూ ఆపాడు. పిదప ఫ్రంట్ డోర్ తెరిచి డ్రైవింగ్ సీటు నుండి క్రిందకు దిగి నవ్వు ముఖంతో మేనల్లుడు సుదర్శనం వైపు సాభిప్రాయంగా చూసి ఇక దిగమన్నట్లు సంజ్ఞ చేశాడు. సుదర్శనం వెంటనే దిగలేదు. ఆశ్చర్యం నుండి తేరుకోవడానికి ప్రయత్నిస్తూ, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అన్నావే, ఇదేనా మామయ్య? దక్షిణామూర్తి విప్పారిన ముఖంతో తలుపాడు. అప్పుడు సుదర్శనం తల విదిలిస్తూ అన్నాడు, కాదు మామయ్య, ముమ్మాటికి ఇది ఇల్లు కాదు, సుందరమైన శ్వేత భవంతి అంటూ ఆ ఇంటిని ఇంకా విస్మయాత్మకంగా పరకాయిస్తూ కారు నుండి దిగాడు. ఆ ఇంటిని చూసి సుదర్శనం అంతలావు అబ్బురపడడానికి కారణముంది, బోరెడంత కారణముంది. దక్షిణామూర్తి వాళ్ళ చిన్ననాటి మిత్రుడింటికని బయలుదేరదీసినప్పుడు అదేదో తమ స్థాయిలోనో లేక తమకంటే కాస్త పై ఎత్తున ఉండే బంగళా టైపు ఇల్లు అయింటుందనుకునే మామయ్య వెంట వచ్చాడు. తీరా ఇప్పుడిక్కడికి వచ్చి చూస్తే అదొక వైట్ హౌస్ తరహా కళాత్మక కట్టడంలా ఉంది. మామయ్యతో కలిసి అడుగులు చేస్తూ అన్నాడతను. అయితే మామయ్య, మొత్తానికి మీ దివంగత ఫ్రెండు మోతుబరి వ్యాపారస్తుడే కాదు, మంచి రసికత గల కళాకారుడు కూడా అన్నమాట అని. వ్యాపారం వల్ల చేకూరిన ద్రవ్యార్జన మాత్రమే కాదు, అతడికి పిత్రార్జితంగా 50 ఎకరాల వరి భూమి కూడా సంక్రమించింది. అప్పుడు సుదర్శనం గంభీర వదనంతో అన్నాడు, బ్యాడ్, వెరీ బ్యాడ్. పూర్తిగా అనుభవించకుండానే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినవాడు తానుగా వెళ్ళిపోకుండా తన భాగస్వామిని కూడా వెంట తీసుకెళ్ళిపోయాడు. అందుకే అంటారు, దేనికైనా ప్రాప్తం ఉండాలని. ఈ లోపల దక్షిణామూర్తి వచ్చిన అలికిడి గమనించి నౌకర్లిద్దరూ మెయిన్ గేట్ తీసి దక్షిణామూర్తికి దండాలు పెట్టి అతడి చేతి నుండి సూట్ కేసు అందుకొని, అమ్మగారు మీకోసం ఎదురు చూస్తున్నారయ్యా అంటూ లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చిన కబురు మృణాలినికి అందజేయడానికి. అప్పుడు దక్షిణామూర్తి అదే చెరగని చిరునవ్వుతో వెనుదిరిగి అడిగాడు, తోట నచ్చింది కదూ అని. దానికి సుదర్శనం నవ్వుతూ స్పందించాడు, మళ్ళీ అదే మాట, ఇది భూలోకానికి చెందిన తోట కాదు మామయ్య, కుబేరుడి చైతన్య రథం. ఇంకా నయం, దీనిని సత్యభామ చూడలేదు. చూసుంటే శ్రీకృష్ణుడి చెవిలో ఊది సొంతం చేసుకుని ఉండేది. మరి దీన్ని సాకటానికి చాలా ఖర్చే. కాదు, అంతవదు. హార్టికల్చర్ కోర్సు పూర్తి చేసిన మృణాలికి ఈ పనంటే చాలా ఇష్టం. తోటమాలతో కలిసి అంతా తానై చూసుకుంటుంది. తోటపని ఆహ్లాదకరమైన వ్యాయామం కదూ. వావ్, షీఈ్ గ్రేట్. అయినా నువ్విక్కడికి ఇంత ఆలస్యంగా తీసుకొచ్చి నాకు అన్యాయం చేసావు మామయ్య. అన్నీ కుదరాలి కదోయ్. మనూరేమో ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరాన ఉంది. నువ్వేమో ఊళ్ళో ఎప్పుడు కుదురుగా ఉన్నావని. ఆది నుంచి రెసిడెంట్ స్కూల్లోనూ కాలేజీ హాస్టల్లోనూ కాలం గడిపేవాడివి. ఇప్పుడిప్పుడే కదా కోర్సులన్నీ పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించి ఊరు చేరావు. ఆ తర్వాత తీరుబడిగా నా కంటపడ్డావు. ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. అమ్మా నాన్న ఇక్కడికి ఎప్పుడైనా వచ్చారా మామయ్య? 2-3 సార్లు వచ్చి వెళ్ళారు. ఒకసారేమో తిరునాళ్ళప్పుడు మృణాలతో రోజంతా గడిపి వెళ్ళారు కూడాను. ఇంతకు నేనెందుకు ఇక్కడికి వచ్చానో మృణాలి నీకు తెలుసా మామయ్య? లేక ఆమెను సస్పెన్స్లో ఉంచేశావా? దక్షిణామూర్తి బదులివ్వలేదు, నవ్వి ఊరుకున్నాడు. చిరు వయసు నుండి అతడికి మామయ్య వద్ద మాలిం ఎక్కువ. ఇద్దరూ లోపలికొచ్చి ఆసీనులవడానికి సిద్ధమవుతున్నప్పుడు మృణాలిని మేనత్త కాంచనమాల కళ్ళజేడు సవరించుకుంటూ వచ్చి వాళ్ళకెదురుగా కూర్చుంది. దక్షిణామూర్తి సోఫాలో కూర్చున్నాడు గాని సుదర్శనం మాత్రం ఆసీనుడు కాలేదు. నమస్కరించి నిల్చున్నాడు. ఆమె తనలోని ఆరాటాన్ని ఆపుకోలేక అతడి నమస్కారాన్ని అందుకోకుండానే కూర్చోమని సైగ చేస్తూ అతన్ని కన్నార్పకుండా చూడసాగింది. సుదర్శనం మరుపరుకు లేకుండా కూర్చున్నాడు, లోలోన ఇబ్బందికి లోనవుతూనే. ఆమె అంత దీర్ఘంగా ఎందుకు చూస్తోందో అతడికి తెలియకపోలేదు.
సకల సంపదలకు ఏకైక వారసురాలైన ఆమె మేనకోడలికి తను తగినవాడా కాడా అన్నదే ఆమెకున్న జిజ్ఞాస. అసలు ఆమె గారి మేనకోడలు అంతటి శ్రీమంతురాలని తనకెలా తెలుసు? మామయ్య పూర్తిగా చెప్తేనేగా. ఎట్టకేలకు ఆమె తనలో తను నవ్వుకుంటూ మనస్సున కలిగిన సంతృప్తి భావానికి సూచనగా తల పంకిస్తూ దక్షిణామూర్తి వైపు మెచ్చుకోలుగా చూసింది. మొత్తానికి ఎక్స్రే వంటి ఆమె చూపులు మొదట సుదర్శనానికి అసహనం కలిగించినా ఆమె ప్రశాంత వదనం తెరపిని కలిగించింది. సోఫాలో కుదురుగా సర్దుకొని కూర్చుంటూ అనుకున్నాడు, ఇక్కడ కథ కొంచెం తారుమారుగానే ఉందనిపించింది. పెళ్లి చేసుకోబోయేవాడికి అమ్మాయి నచ్చిందో లేదో అన్నది కాదిక్కడ ముఖ్యమైన అంశం. తను నచ్చాలి. అలా ఆలోచిస్తున్నప్పుడు అట్నుంచి వినిపించింది ఉత్సాహంతో ఉరకలెత్తే ఒక తియ్యటి గొంతు. ఎప్పుడొచ్చారు పెదనాన్న? మీరొచ్చిన అలికిడే వినిపించలేదు. తోటమాలి వచ్చి చెబితే తెలిసింది అని రంగుల రవ్వల్ని వెదజల్లుతున్నట్లు గలగలా మాట్లాడుతూ సుదర్శనాన్ని ఓసారి నిదానంగా చూసి, హాయ్, ఎలా ఉన్నారు? బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్లో జాయిన్ అయ్యారటగా, పక్క ఊళ్ళోనే పోస్టింగ్ అటగా, కంగ్రాట్స్ అంటూ వాళ్ల మధ్యకు వచ్చి కూర్చుంది. సుదర్శనం మర్యాదపూర్వకంగా లేచి ధన్యవాదాలు చెప్పి కూర్చున్నాడు. మామయ్య చెప్పినట్టు మృణాలిని అందంగా విరబూసిన గులాబీ మొక్కల నిండుగా ఉంది. ఫోటోలో చూసినట్లే చెక్కు చెదరని సౌందర్యం, నిగనిగలాడే తుమ్మిదల్లాంటి విశాలమైన కూర్లు ఆమెవి. నుదుట గుండ్రటి బొట్టుతో చేతిలోని చిత్రవేణు మీటుతూ ఉన్న సరస్వతీదేవి రూపంలా ముఖం కళకళలాడుతుంది. ఆమె నిండు రూపంలో ఏదో ఒక సౌమ్ర శుభ్ర తేజస్సు ఉన్నట్లు అనిపించింది అతనికి. ఇంకా అలాగే కన్నార్పకుండా చూడాలనిపిస్తోంది. వెనువెంటనే ఒక అనుమానం కూడా పొడసూపింది. మరింతటి పొడవైన జుత్తుతో రేపు పై చదువుల కోసం మంచు ప్రదేశాలకు వెళ్ళి ఎలా మనుగడ సాగించగలదు? ఈమె వెళ్ళబోయేది వాషింగ్టనో ఇంగ్లాండో అని మామయ్య తనతో చెప్పాడాయే. అక్కడ ఇంత పొడవైన ఒత్తైన శిరోజాలను పరామర్శించుకోవడం వీలుపడని కార్యం. తను విన్నంతవరకు చాలామంది భారతీయ యువతులు అక్కడికి చేరిన తర్వాత చేసే మొదటి పని జుత్తుని కత్తిరించుకొని బాబ్డ్ హెయిర్గా మార్చుకోవడం లేదా సగానికి పైగా కుదించుకోవడమే. ఆ తర్వాత తెల్లమ్మాయిలతోనో లాటిన్ అమ్మాయిలతోనో కలగలిసిపోవడానికి ప్రయత్నించడం. మరింతటి ఒత్తైన జుత్తుని షార్ట్గా కత్తిరించుకోవడానికి మృణాలినికి మనసు ఒప్పుతుందో లేదో. తల్లిదండ్రుల్ని చిన్నప్పుడే కోల్పోయిన మృణాలినికి వితంతువైన వాళ్ల మేనత్తగారే అంతా తానై ఆమె ఆల్నా పాలనా చూసుకొస్తున్నట్లున్నారు. ఇంతటి పొడవైన జుత్తు ఈమె గారి తలవే అయింటుంది. పాతకాలపు స్త్రీలకు జుత్తే కదా ఆభరణం. అప్పుడతని ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ కాంచనమాల గారికి సంకేతం ఇస్తూ లేచాడు దక్షిణామూర్తి. ఈ ఏడాదికి సంబంధించిన ప్రాపర్టీస్ రిటర్న్ సరిచూసుకోవాలి. రేపు ట్యాక్స్ కన్సల్టెంట్ కూడా చూసి రావాలి. మీరిద్దరూ పక్క గదిలోకి వెళ్ళి టీ పుచ్చుకుంటూ మాట్లాడుతూ ఉండండి అన్నట్లు మృణాల్ని టీ బాగా చేస్తుంది. అంతేకాదు జపానీయుల్లా కళాత్మకంగా చేస్తుంది అంటూ అటు తిరిగి అన్నాడు. కాంచనమాల గారు, మీకిది గుడికెళ్ళే సమయం కదూ అని ఆమె తలుపుతూ అతన్ని వెన్నంటి వెళ్ళింది. పెద్దవాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత సుదర్శనం మృణాల్ని ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని అసంకల్పితంగా నవ్వుకున్నారు. అలా నవ్వుకుంటూనే పక్క గదివైపు నడిచారు. గది లోపలికి వెళ్ళిన వెంటనే సుదర్శనాన్ని కూర్చోమని చెప్పి ఆమె అంది, అవును సుదర్శనం గారు, నేను చేసే టీ మీకు నచ్చుతుందో లేదో కానీ నాకు మాత్రం జపానీయుల్లా టీని సంప్రదాయబద్ధంగా చేయడం అంటే ఇష్టం. మీరుండండి, 5 నిమిషాల్లో టీ చేసి తీసుకొస్తా అంటూ వంటగది వైపు వెళ్ళింది. ఆమె అక్కడి నుంచి కదిలి వెళ్ళిన వెంటనే అతడి ఆలోచనలు కూడా దిగ్గున లేచి ఆమెను వెన్నంటి వెళ్ళాయి. మాటల సందర్భాన మామయ్య చెప్పినట్లు గుర్తు. ఆమెది కుంభరాశి అని. కొండ నిండా నీళ్లున్నట్లు గుండె నిండా ప్రేమ ఉంటుందట ఆ రాశి గల వాళ్లకు. ఆ ప్రేమను సరైన రీతిలో అందుకుంటే, దానికి తగ్గట్టు సరైన మోతాదున స్పందిస్తే ఆ రాశిగల వాళ్ల ఆనందానికి హద్దు ఉండదట. ఈ రాశి వాళ్ళు రహస్యాలు దాచుకోలేరు. అంతర్గతంగా నీతి నిబద్ధత కోరుకుంటారు. లాలనగా మాట్లాడేవారిని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. అలా లాలనగా ప్రేమను చూపించేవారికి తనివి తీరా ఆనందాన్ని ఇస్తారు. స్వాభావికంగా ఈ రాశిగల వాళ్లకు అమోఘమైన తెలివితేటలు ఉంటాయట. అయితే ఎటొచ్చి ఆ రాసుల్ని అటువంటి జాతకాల్ని ఎంతవరకు నమ్మాలో, నమ్మి ఎన్నిటినీ ఆచరణలో పెట్టగలమో అన్నది అతడికి అంతుపట్టని విషయం. కాసేపు తర్వాత దక్షిణామూర్తి తనకున్న అత్యవసరమైన పనులన్నీ ముగించుకొని
తిన్నగా మృణాల్ని స్టడీ రూంలోకి వచ్చి చూశాడు. అక్కడెవరూ కనిపించలేదు. అతడికి ఆశ్చర్యం కలిగింది. ఎక్కడికి వెళ్ళుంటారు చెప్పమా అనుకుంటూ నడవమ్మట వచ్చి చూపు సారించాడు. ఈసారి మరింత ఆశ్చర్యపోయాడతను. బయట తోటలో ఉన్న బొగటి చెట్టు కింద ఒంటరిగా నిల్చుని కనిపించాడు సుదర్శనం. మేనలుడు అలా ఒంటరిగా ఉండడం అతడికి అసహనాన్ని కలిగించింది. అంతేకాక అతడికది అంత శుభ సూచకంగా కూడా తోచలేదు. ఆదిలోనే హంస పాలవుతుందేమో. అతడు మెట్లు దిగి మేనలుడి వద్దకు నడిచి వెళ్ళాడు. ఏమంది? నువ్వేమిటి ఒంటరిగా మీనమేషాలు లెక్కిస్తూ? అబ్బా, మరేం లేదు మావయ్య, తోటంతా అలా ఒకసారి హాయిగా తిరుగుద్దామని. అది సరేనై, అదే పని మృణాలినితో కలిసి చేయొచ్చు కదా. ఇంతకీ మృణాలిని ఎక్కడికి వెళ్ళిందని? ఇంట్లోనే ఉంది మావయ్య. ప్రతిరోజు పూజ గదిలోని పూజా సామాగ్రిని ఆమె శుభ్రం చేస్తుందట. అవన్నీ చూసుకొని వస్తానుంది. దక్షిణామూర్తి అసంకల్పితంగా నోరు తెరిచాడు. పూజ గదిలోకి వెళ్ళిందా? ఇప్పుడా? అతడి బుర్ర గిర్రున తిరిగినట్లయింది. జోరున దొర్లే రథచక్రాల్లా అనుమానాలు చెలరేగాయి. ఇద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుంది. సుదర్శనం అంత దూరం నుంచి ఇంటికి ఎందుకు వచ్చాడో మృణాలినికి తెలియదా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? సుదర్శనం అంటే ఇష్టం ఉన్నది లేనిది చెప్పడానికి మొహమాట అడ్డు వస్తే ఆ మాట కాంచనమాలతోనే చెప్పి ముగించవచ్చు కదా. అప్పుడు సుదర్శనం మామయ్య చేయి పట్టుకొని అన్నాడు, మామయ్య, నీతో మృణాలిని గురించి కొంచెం మాట్లాడాలి. లోపలికి వెళ్దామా? అతడు తలుపి మేనల్లుణ్ణి వెంబడించాడు. ఇప్పుడు అతడిలోని అనుమానం రెట్టింపైంది. అంతా అశుభ సూచకంగానే తోచనారంభించింది. ఇద్దరూ స్టడీ రూంలోకి వచ్చిన తర్వాత సుదర్శనం చెప్పనారంభించాడు. నేనిలా అంటున్నానని మరోలా అనుకోకు మావయ్య. ఆమెను ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోమని బలవంత పెట్టకు మావయ్య. కనురెప్పల్ని అల్లల్లాడించి చూశాడు. ఎందుకన్నట్లు దక్షిణామూర్తి, షీజే జీనియస్. ఆమె జ్ఞాన సంపత్తిని మొక్కలోనే తుంచేయకండి. మామూలు చిన్న చితకా పనులకు ఆమె సరిపోదు. ఉన్నవ ప్రేమాబాయిలా, సరోజినీ నాయుళ్లా, విజయలక్ష్మి పండిట్లా, పి శారదాదేవిలా గొప్ప గొప్ప కార్యాలు చేయగల దిట్ట. ఆమెను అమెరికాకి గాని పంపిస్తే ఆమె తప్పకుండా కొన్నాళ్లకు కౌంటీ హెడ్గానో బిజినెస్ సీఈఓగానో ఎదగగల సర్వ సమర్థురాలు. అతడు అదంతా విని ముఖం అదోలా పెట్టాడు. అదంతా తర్వాత వింటాను గాని మొదట దీనికి బదిలీ నికార్సుగా బదిలిస్తావా? సుదర్శనం బుర్రూపాడు. నువ్వు అన్నట్టు మృణాలిని నిజంగానే చాలా గొప్ప జీనియస్సే అనుకో. 6 అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుండి స్కాలర్షిప్పులతో సీట్లిస్తామని ఆఫర్లు వచ్చాయి కాబట్టి ఆమె నిజంగానే గగన కుసుమాన్ని అందుకోగల మేధావే అనుకో. మరి ఆమెకు జీవితంలో ఏదో ఒకనాడు తోడన్నవాడు కావాలా వద్దా? రేపో మాపో ఆ పిల్లకు తనకంటూ ఒక కుటుంబం ఉండాలా వద్దా? కాలమంతా నేను, కాంచనమాల గారు ఆ పిల్లకు తోడుగా ఉండం కదా. బంగారు పళ్ళారికి కూడా గోడ ఆసరా ఉండాలి కదా. ఆ మాటతో సుదర్శనం కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత తన రీతిలో బదులిచ్చాడు. కాదన్ను మావయ్య, కానీ ఆమె తన కాబోయే భర్తను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురవదు. ఆమె అవుననాలే గాని ఎంతమంది క్యూ కట్టరు? ఈసారి దక్షిణామూర్తి సన్నటి నిట్టూర్పు విడుస్తూ ఉండిపోయాడు. కాసేపు తర్వాత ఆలోచన నుండి తేరుకుంటూ అన్నాడు, ఇంత చెప్పావు, ఇంకా ఏదేదో చెప్పాలనుకుంటున్నావు. ఒకటి మాత్రం ఇంతవరకు నువ్వు చెప్పనే లేదురా సుదర్శనం. అదేమన్నట్లు కళ్ళెత్తి చూశాడతను. మృణాలిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? అదేం ప్రశ్న మావయ్య, నేనెప్పుడు వద్దన్నా అని? మీరే చేసినా నా మంచికే చేస్తారన్నది నాకు తెలియందా? నేను చెప్పొచ్చేదేమంటే ఆమెను ఏ మగాడు కాదనిలేడంటాను. విషయం పూర్తిగా తెలుసుకోకుండా నువ్విక్కడే తడుగుతూ పొరబడుతున్నావోయి. మృణాలినికి కావలసింది మగాడు కాదు, జీవితాంతం తోడుగా నీడుగా ఉండాల్సిన భర్త, పాణిగ్రహణం చేసిన భర్త. ఈ మామూలు విషయాన్ని నేనింత సీరియస్గా ఎందుకు నొక్కు చెప్తున్నా అనే కదూ ఆశ్చర్యపోతున్నావు. ఇప్పుడు అసలు సంగతి చెప్తాను. నేను చెప్పబోయే ఈ విషయం కాంచనమాల గారికి కూడా తెలియదు. మృణాలిని చిన్నప్పటి నుంచి ఒంటరిగానే పెరిగి పెద్దదయ్యింది. బియ్యం బస్తాల గోడంలో చిక్కుకున్న చిట్టురుకులా పెరిగింది. ఎందుకంటే ఆ పిల్ల జీవితం చిన్న ప్రాయం నాడే అస్తవ్యస్తంగా తయారైంది. నీకు ఒక విషయాన్ని సగం చెప్పాను, మరొక సగం విప్పలేదు. పరిస్థితి ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇక చెప్పకుండా ఉండలేను. ఆ పిల్ల తల్లిదండ్రులు ఇద్దరూ ఎలా చనిపోయారనుకుంటున్నావు? చెప్పారు కదా మావయ్య,
భార్యాభర్తలిద్దరూ పయనించేస్తున్న విమానం నడి సముద్రాన కూలిపోవడం వల్ల చనిపోయారని? కాదు, నిజం అది కాదు. నేను చెప్పబోయే విషయాన్ని ఎక్కడా పొక్కనివ్వకు. ఇద్దరూ సూసైడ్ చేసుకున్నారు. మామూలుగా కాదు, ఒప్పందం ప్రకారం. అంటే సూసైడ్ ఫ్యాక్ట్ ప్రకారం కూడబలుక్కొని ప్రాణత్యాగం చేసుకున్నారు. అది విని సుదర్శనం ఆశ్చర్యంగా కుర్చీ నుండి లేచి నిల్చున్నాడు. మ్యూచువల్ అగ్రిమెంట్తో ప్రాణాలు తీసుకోవడమా? ఎందుకు మావయ్య? చెప్తాను, ముందు కూర్చో. విపరీతమైన మనోద్రేకాలతో చెలరేగిపోయే రెండు మదపు టెనుగులు గుద్దుకుంటే ఏం జరుగుతుంది? అడవి దద్దరిల్లిపోతుంది. అదే జరిగింది. ఇద్దరిది ఒకరితో ఒకరు సర్దుకుపోయే మనస్తత్వం కాదు. ఇద్దరిది ఒకే విధమైన సైకలాజికల్ కంపల్సివ్ డిజార్డర్, అంటే ఎక్స్ట్రీమ్ టెంపర్మెంటల్ సైకలాజికల్ డిజార్డర్ అన్నమాట. పూర్తిగా ఒకరినొకరు ద్వేషించుకోలేరు. అదే సమయంలో పూర్తిగా ఒకరినొకరు ప్రేమించుకోను లేరు. ఆ అవగుణాలు సరాసరి వాళ్ళ జన్యువుల్లో ఇమిడి ఉన్నప్పుడు దాని ప్రభావం నుండి వాళ్ళెలా బయటపడగలరు? సహనాన్ని ఎలా అలవర్చుకోగలరు? ఇద్దరు ఒకరోజు కూడబొరుక్కొని నాకు ఫోన్ చేసి తాము చేసుకోబోయే దాని గురించి నాకు చెప్పి నేను వద్దంటూ గోల పెడుతూ వచ్చే లోపల ఇద్దరూ విగత జీవులై పడున్నారు. నేను వచ్చేటప్పటికి పాప గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ నేలపైన దొర్లుతుంది. పాపతో పాటు నాకంతా అప్పచెప్పి వెళ్తున్నట్లు ఇద్దరూ వ్రాతమూలంగా రాసిపెట్టారు. నా వరకు మృణాలిని నాకు మేనకోడలు వంటిది కాదు, కూతురు కంటే అధికం, నా ప్రాణానికి మరుప్రాణం. సుదర్శనం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఇప్పుడు బాగా ఆలోచించి చెప్పు, వాళ్ళిద్దరిలో కొట్టుమిట్టాడిన మనోభావాల తీవ్రత కొంతలో కొంతైనా మృణాలినిలో ఉంటుందా లేదా? అతడు దిగ్భ్రాంతితో మామయ్య వైపు చూశాడు. మామయ్యది ఎంతటి లోతైన ఆలోచన! సాలోచనగా బుర్ర ఊపాడతను. శ్రీరామచంద్రుడిలో చాలా గొప్ప గుణాలున్నాయి. వాటిలో రెండు చాలా ఉన్నతమైనవి. ఒకటి శాంత స్వభావం, రెండవది కృతజ్ఞతాభావం. చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్న వాడిని కాబట్టి ఆ గుణాలు నీలో కూడా ఉన్నాయనుకుంటున్నాను. అందుకే మృణాలిని నీకు అప్పగించి మీ అత్తయ్యతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరాలనుకుంటున్నాను. ఇక ఇప్పటి పరిస్థితులు చూస్తూ ఉంటే, ఆ పిల్ల ప్రవర్తన చూస్తూ ఉంటే ఇప్పటికిప్పుడే పెళ్లి చేసుకునే మూడ్లో లేదనుకుంటాను. ఇక నేను మాత్రం చేసేదేముంది? ఆ పిల్ల తలరాత. వేదాంతం వల్లించడం కాదు కానీ మనం అనుకున్నవన్నీ మనకు అనుకూలంగా జరగవు కదా. అప్పుడు గది గుమ్మం వద్ద అలికిడి వినిపించింది. ఇద్దరూ అటు తిరిగి చూశారు. కొత్త చీర కట్టుకొని మృణాలిని గది గుమ్మం వద్ద నవ్వుతూ నిల్చుంది. నేను డిస్టర్బ్ చేస్తున్నానా పెదనాన్న? లేదమ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. సుదర్శనం బయలుదేరతానంటున్నాడు. నేనే నీకోసం ఆపాను. అది విని నివ్వెరపోయినట్లు చూసింది మృణాలిని. ఏమిటేమిటి? ఇచ్చిన మాట మరిచి వెళ్ళిపోతాడా మీ మేనరుడు? అయినా ఇంత చిన్న వయసులో ఇంతటి మతిమరుప? దక్షిణామూర్తి అర్థం కానట్లు మేనలుడి వైపు చూశాడు, సంగతి ఏమిటన్నట్లు. సుదర్శనమేమో అయోమయంగా మృణాలిని చూడసాగాడు కళ్ళప్పగించి. ఇంకా జ్ఞాపకం రావడం లేదా మహాశయ? తల అడ్డంగా తిప్పాడు సుదర్శనం అర్థం కానట్లు. నేను పూజగది శుభ్రం చేసి స్నానం చేసి వచ్చిన తర్వాత నన్ను సర్వమంగళప్రదాయిని మీ ఊరి అమ్మవారి గుడికి తీసుకెళ్తా అనలేదు? అతడికేం చెప్పాలో తెలియక అవునన్నట్లు తలుపాడు. అంతేకాదు, నన్నొక విషయంలో ఛాలెంజ్ కూడా చేశారు కూడాను. అదైనా జ్ఞాపకం ఉందా లేదా? ఈసారి ఉలిక్కి పడుతూ లేచి నిల్చున్నాడు. నేను మీతో సవాల్ చేశానా? కాకపోతే మీ మామయ్య గారితోనా? నేను బాగా వంట చేస్తానంటే మీరేమన్నారు? మీ అమ్మగారి కంటే బాగా చేయలేరని నన్ను నిలదీయలేదు. అప్పుడు నేనేమన్నాను? బాగా జ్ఞాపకం చేసుకోండి. నిజంగా నాకేమీ జ్ఞాపకం రావడం లేదండి అంటూనే మనసు లోపల అనుకున్నాడు. అబ్బో, మహా గడుసుదానిలాగుందే. అనని మాటల్ని తన నోటమ్మట అన్నట్లు ఎంత చక్కగా రప్పిస్తుంది. అది నేనే చెప్పాలా? చెప్తాను. నేను మీ అమ్మగారి కంటే బాగా చేయలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా మీ అమ్మగారిలా వంట వార్పు చేయగలనన్నాను. కావాలంటే నేను ఇప్పుడే మీ ఇంటికి వచ్చి చేసి పెడతా అన్నాను. అప్పుడు మీరేమన్నారు? ఇప్పుడు కానీ బస్సులో కానీ వెళ్తే చాలా ఆలస్యమవుతుందని, ఆ విషయం తరువాత చూద్దామన్నారు. అప్పుడు నేనేమన్నాను? ఆలస్యం అవదు, నేనే స్వయంగా కారు నడిపి మిమ్మల్ని మీ ఊరు చేరుస్తా అన్నాను. ఇవన్నీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా సైలెంట్గా వచ్చి వంట వార్పు చేసి ఇంటిలిపాదికి నేనే వడ్డం చేస్తా అన్నానా? అతడు బిత్తరపోయినట్లు చూస్తూ తలుపాడు మరొకమారు. ఇంతకీ అతడు ఎన్నిసార్లు తలుపాడు? లెక్క కందలేదు. మరింకా ఆలస్యం ఎందుకండి? ఇక నన్ను తీసుకెళ్ళండి సుదర్శనం గారు అంటూ మృణాలిని కుడి చేతిని ముందుకు చాచింది. ఈసారి అతను జంకలేదు.
తను తక్కువ తిన్నవాడేమీ కాదని నిరూపించడానికి పూనుకుంటూ నున్నటి ఆమె చేతిని అందుకొని మృదువుగా తన పెదాలతో స్పృశించి ఆమె నడుం చుట్టూ చేతుల్ని పోనిచ్చి ముందుకు నడిపించాడు. అందుకున్న చేతిని మధ్యలో విడిచిపెట్టారు కదూ. అది మా ఇంటి వంశంలోనే లేదు. కావలిస్తే మీ పెదనాన్నగారిని అడిగి చూడు. మేఘాల్లో కదిలే గాంధర్వుల్లా నడిచి వెళ్ళిపోతున్న ఆ జంటను పూరించిన మనసుతో కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు దక్షిణామూర్తి. ఇప్పుడు అతని మనస్సు తేలికపడింది. స్వర్గానికి కేతించిన మిత్రుడి భార్యను తలుచుకొని తడిసిన కళ్ళను తుడుచుకున్నాడు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.